Glory to God. Hallelujah. దేవునికే మహిమ. హల్లెలూయా. Beautiful day God has given to all of us today. ఈ రోజు ఎంతో చక్కటి సుందరమైన దినాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. This is fresh manna from heaven. ఇది తాజా మన్నా పరలోకము నుండి. We are doing Elijah series. మనం ఏలియా సిరీస్ ని చేయొచ్చు. I know you are a word lover. నాకు తెలుసు మీరు దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు. That's why you're listening this every day. అందుకే మీరు ప్రతిరోజు ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు. So many testimonies I keep on hearing. I give God all the praise and glory for that. అనేక సాక్ష్యాలు నేను వింటూ ఉంటాను. దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Today's topic is ఈ రోజు అంశము Elisha's persistence in following. ఎలీషా వెంబడించుటలో పట్టుదల. Elisha's persistent in following. ఎలీషా వెంబడించుటలో పట్టుదల. And this is part 15. ఇది 15వ భాగం అండి. And we're going to see from 2 Kings chapter 2 verse 1 to 7 onwards. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 7 వరకు మనం లేఖనాల్లో చూడనే ఉన్నాం. Verse 1. మొదటి వచనం And అంటే it came to pass when the Lord was about to take Elijah into heaven by a whirlwind, and that when Elijah went with Elisha from Gilgal. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహం చేయబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలుకు వెలుచుండగా. Hallelujah. హల్లెలూయా. It was time for the prophet Elijah for his departure. Was about to go to heaven. అయితే ఏలియా ఇంకా వెడల్సిన ఆ సమయం వచ్చింది ఆకాశమునకు. Hallelujah. హల్లెలూయా. And Elisha, his servant, his attendant, started following him. ఎలీషా ఏలియాను తన దాసుడిగా వెంబడిస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Elijah and Elisha, they are in Gilgal. అయితే ఏలియా ఎలీషా గిల్గాల్లో ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. You know, every names in the Bible has a prophetic significance and meanings. ప్రతి పేరు కూడా ప్రవచనాత్మకమైన అర్థాన్ని బైబిల్లో కలిగి ఉంటాయి. There is no meaningless details in the Bible. బైబిల్లో ఏ పదానికి కూడా అర్థము లేని సంగతి లేదు. Gilgal in Hebrew means గిల్గాల్ హెబ్రీ భాషలో to roll away. దొర్లింపబడుట. To roll away. దొర్లింపబడుట. Amen. ఆమేన్. Even we see that during the days of Joshua. యెహోషువ సమయాల్లో ఆ విషయాన్ని మనం చూస్తాం. How at Gilgal God rolled away or took away the reproach of the nation of Israel. ఇశ్రాయేల్ మీద ఉన్న నిందను అవమానం ఎలా గిల్గాల్లో దేవుడు దొర్లించి వేసినాడు మనం చూస్తూ వచ్చాం. Hallelujah. హల్లెలూయా. Today I declare to you the Gilgal blessing is coming upon you. ఈ రోజు నేను ప్రకటిస్తూ ఉన్నాను గిల్గాల్ యొక్క ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. Glory be to God. దేవునికి మహిమ కలుగును. God is rolling away your reproach. అవును దేవుడే నీ యొక్క నిందను దొర్లించి వేయించు. God is rolling away all your bad name, bad testimony and all the insults that people and the world has put upon you. నీపై ప్రజలు వేసిన చెడ్డ పేరు అవమానాలు నిందలు అవన్నీ కూడా ఇది ఈ రోజు ఆయన తొలగింపవేయుచున్నాడు. Whatever the devil put condemnation and guilt over you because of your past sins and past mistakes, God is rolling away all your reproaches. గతంలో నువ్వు చేసిన పాపాలు నిందలు అవమానములు ఆ యొక్క నిందారోపణలన్నీ కూడా ఆయన తొలగించి వేయించున్నాడు. Hallelujah. హల్లెలూయా. Gilgal blessing is coming to you. ఇదిగో గిల్గాల్ ఆశీర్వాదం నీకు వచ్చి ఉన్నది. So Elijah and Elisha, both of them, they moved from Gilgal. అయితే ఏలియాయు ఎలీషాయు గిల్గాల్ నుంచి వారు బయలుదేరారు. Verse 2. రెండవ వచనం అండి. Then Elijah said to Elisha, "Stay here, please, for the Lord has sent me to Bethel." ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చినాడు గనుక నీవు ఇక్కడ నిలిచి ఉండమని ఎలీషాతో అనెను. Hallelujah. హల్లెలూయా. He is saying, "You stay here in Gilgal. అతను అంటూ ఉన్నాడు దయచేసి నువ్వు గిల్గాల్లో ఇక్కడే ఉండని ఏలియా అంటూ ఉన్నాడు. I have to go to Bethel." నేను బేతేలుకు వెళ్ళవలను. But here Elisha says, అయితే ఇక్కడ ఎలీషా అంటున్న మాట ఏంటి? Elisha said, "As the Lord lives, as your soul lives, I will not leave you." So they went down to Bethel. ఎలీషా యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనని వారితో అనగా వారిద్దరు కలిసి బేతేలుకు వెళ్ళను. Hallelujah. హల్లెలూయా. From Gilgal, his travel, his experience started. అయితే గిల్గాల్ నుండి తన ప్రయాణం తన అనుభూతి మొదలైందండి. And he came to Bethel. ఇప్పుడు బేతేలుకు వచ్చి ఉన్నాడు. Elisha came to Bethel along with Elijah. ఇదిగో ఎలీషాతో కలిసి ఏలియా ఇదిగో బేతేలుకు వచ్చి ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So Gilgal is to roll away the reproach. ఇదిగో గిల్గాల్ మనం చూసాము అది నింద అవమానం దొర్లి
దొర్లింపబడుటయ్యింది. Amen. Amen. Now we see here Elisha now entering into Bethel. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఇప్పుడు ఏలియా ఎలీషాలు బేతేలులోనికి ప్రవేశిస్తున్నారు. Bethel means the house of God. బేతేలు అనగా యెహోవా ఇల్లు అని అర్థము. Bethel means where the presence of God is dwelling. ఇదిగో ఈ బేతేలు అనగా దేవుని స్థలము, దేవుని సన్నిధి నివసించు స్థలమై ఉంది. That means now Elisha is connected with the presence of God. దాని అర్థం ఏంటంటే ఎలీషా ఇప్పుడు దేవుని సన్నిధితో అనుసంధానమై ఉన్నాడు. As long as you are having guilt and condemnation in your heart and mind and thinking about people, what people are saying, thinking about what the devil is saying, you cannot enjoy the presence of God. ప్రజలు అలాగే సాతానుడు నీ మీద వేసే నిందారోపణలను దృష్టి పెడితే నువ్వు దేవుని సన్నిధిని ఆనందించలేవు. But because the Gilgal experience took away the reproach, అయితే ఇదిగో గిల్గాలు అనుభవం ఆ యొక్క నిందను తీసివేసిన కారణాన్ని బట్టి now Elisha is experiencing the Bethel experience. కాబట్టి ఇప్పుడు ఎలీషా బేతేలు యొక్క అనుభూతి పొందుతూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. Yes, you can enjoy your daddy God's love and grace and power and miracles and blessings when all the condemnation you can kick it out and you can enjoy your daddy God because your daddy God has already accepted you and loved you and you are blessed. నీవు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని ఆనందిస్తావో, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను, ఇదిగో ఆ యొక్క నిందారోపణను గట్టివేసినప్పుడు ఆ యొక్క ప్రేమను, ఆప్యాయతను, ఆ యొక్క సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. Hallelujah. Hallelujah. And verse 3. 3వ వచనమండి. In Bethel the sons of prophets came and they were saying, oh, don't you know today your master is going away, the Lord is going to take him away. బేతేలులో ఉన్నప్పుడు ప్రవక్తల శిష్యులు వచ్చి ఎలీషా యొద్దకు వచ్చి అంటున్నారు, నేను యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును తీసుకుని పోవునని నీకు తెలియనా? And he said, hey, I know, keep your mouth shut, don't talk about, don't discourage me. అతడు అంటున్నాడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండాను. I'm in target. ఇదిగో నేను ఆ కేంద్రీకరింపబడి I'm moving on my goal. ఇదిగో నేను నా గమ్యం వైపుగా వెళ్తూ Don't disturb my focus. నా యొక్క కేంద్రీకరణని ఏమాత్రం కూడా మీరు I కలవరపరచవద్దు. want to receive something from God today. ఈ రోజు నేను దేవుని యొద్ద నుండి ఏదో పొందుకోనై ఉన్నా. I don't want to miss something what God has for me. దేవుడు ఏదైతే నా కొరకు కలిగి ఉన్నాడో దాన్ని ఏమాత్రం కూడా పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. Hallelujah. హల్లెలూయా. And in verse 4, 4వ వచనమండి. we see from Bethel Elijah is coming to Jericho. అయితే బేతేలు నుండి ఇప్పుడు యెరికోకు వస్తూ ఉన్నాడు. And again Elijah tells to Elisha, you sit here, I am going to Jericho. ఏలియా ఎలీషాతో అంటాడు, నువ్వు ఇక్కడ ఉండుము, నేను యెరికోకు వెళ్ళనై ఉన్నాను. And again the Elisha says, no master, as the Lord lives, I am not going to leave you, I am going to follow you very hard. Persistent. అయితే ఎలీషా అంటాడు, లేదు యెహోవా జీవంతో నీ జీవంతో నేను నిన్ను విడవను, నా గురువు నేను నిన్ను వెంబడిస్తానంటాడు. And then both of them they come to Jericho. వారిరువురు కలిసి యెరికోకు వచ్చి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Jericho symbolizes, spiritual meaning is fragrance. అయితే యెరికో అనగా ఆ సువాసనని ఆత్మీయ అర్థమై ఉంది. First we saw about Gilgal, the reproach is rolled away. అయితే మొదట మనం చూసాం గిల్గాలు అనగా నింద దొర్లింపబడుటై ఉంది. Then we see Elisha coming to the house of God, that is Bethel. రెండవది మనం చూసాం ఎలీషా దేవుని సన్నిధికి రావటం, అది బేతేల్. And now we see the fragrance. తర్వాత మనం చూస్తున్నాం సువాసన. Wow, step by step he is progressing. ఇదిగో తను అడుగడుగున తను ఎదుగుతూ ఉన్నాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. And again the sons of prophet came to Jericho. యెరికోలో ప్రవక్తల శిష్యులు మరలా వచ్చి And again they began to discourage. Don't you know that the master is going to go away? Say, shut up your mouth, I don't want to listen. అయితే ఆయన అంటాడు, మీరు ఊరుకుండి, ఇదిగో నీకు తెలియదా నీ యొక్క యజమానుడు తీసుకుని పోబడినై ఉన్నానంటే ఆయన అంటాడు, మీరు ఊరుకుండి. Hallelujah. Hallelujah. Elijah says, you stay here, I have to go to Jordan. అయితే ఏలియా అంటాడు, ఇదిగో నేను యోర్దానుకు వెళ్ళాలయ్యా, నువ్వు ఇక్కడే ఉండమని అంటాడు. Amen. Amen. And he says the same thing, I am not going to leave you, I am going to follow you, I am very determined, I am persistent in following you. అయితే నేను వెంబడించట్లో నేను ఎంతో ఏకాగ్రత కలిగి ఉన్నాను, నేను నిన్ను విడవను, నిన్ను ఎడమాయని అంటాడు, నిన్ను వెంబడిస్తానంటాడు. Hallelujah. Hallelujah. He was so persistent. ఎంతో తను గమ్యాన్ని లక్ష్యాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. And both of them came to a place called Jordan. వారిరువురు కలిసి యోర్దానుకు వచ్చి ఉన్నారు. Jordan signifies, and spiritual meaning is to flow down. యోర్దాను అనగా పైనుంచి ప్రవహించుటై ఉంది. Hallelujah. Hallelujah. Amen. Amen. First the reproach was rolled away. మొట్టమొదటిగా ఆ యొక్క నింద దొర్లింపబడ్డది. Then he arrived to a house of God, the presence of God. దాని తర్వాత దేవుని సన్నిధిలోనికి, దేవుని ఇంటిలోనికి వచ్చాడు. Then he began to experience the fragrance of God. ఆ తర్వాత దేవుని యొక్క సువాసన తన అనుభూతి పొందడం. And now something is flowing down from heaven. అయితే ఇప్పుడు పరలోకం నుండి ఏదో ప్రవహించుచు ఉన్నది. Hallelujah. Hallelujah. Child of
God, దేవుని బిడ్డ, never give up in your spiritual నీ journey. యొక్క ఆత్మీయ ప్రయాణంలో ఏమాత్రం విడిచిపెట్టకు. Keep moving from one level to another level. ఒక స్థాయి నుండి మరొక స్థాయికి అలా కదులుతూ And ఉండు. the Holy Spirit will give you supernatural, tremendous experiences. ఇదిగో పరిశుద్ధాత్ముడు సహజాతీతమైన అనుభూతులు నీకు ఇస్తాడు. In Christ Jesus, ఇదిగో క్రీస్తు యేసు, you will never decrease but always increase. నువ్వు ఎప్పుడు కూడా తగ్గవు కానీ ఎప్పుడు కూడా ఎదుగుతూ ఉంటావు. There is no back gear, reverse gear for your car. నీ యొక్క కారుకి ఏ మాత్రం కూడా వెనకపోయే ఆ గేర్ లేదు. You'll keep progressing, you'll keep moving forward. నువ్వు అలాగే ఎదుగుతూ ముందుకు సాగిపోతూ You'll go ఉంటావు. from glory to glory. నువ్వు మహిమ నుండి అధిక మహిమకు You are a వెళ్తావు. mighty Elisha. నువ్వు శక్తివంతమైన ఎలీషావు. God has a great future for you. దేవుడు నీ కొరకై గొప్ప భవిష్యత్తును కలిగి Glorious things are waiting for you. ఇదిగో మహిమాయుక్తమైన విషయాలు నీ కొరకు వేచి Don't ఉన్నాయి. ever give up. దయచేసి ఏ మాత్రం కూడా విడిచిపెట్టకు. Shall we pray? ప్రార్థన చేద్దామండి. Father in heaven, thank you, Lord, that you are teaching your blessed word. నీ యొక్క ధన్యకరమైన వాక్కును మీరు నేర్పించినందుకై తండ్రి నీకు వందనాలు. Thank you for the inspiration from the life of Elisha. ఎలీషా యొక్క జీవితం నుంచి మాకు ప్రేరేపణ మీరు ఇచ్చినందుకై నీకు వందనాలు. Thank you, Lord, even the disciples of the Lord Jesus Christ followed the Lord Jesus. ఇదిగో శిష్యులైన ప్రభు వారిని యేసును వెంబడించిన విధానం బట్టి వందనాలు. Those who follow you, ఎవరైతే నిన్ను వెంబడిస్తారో they will never be put to shame, ఎవరు కూడా సిగ్గుపరచబడరు. but their shame will be removed. ఇదిగో వారి యొక్క నింద అవమానం తీసివేయబడు. I pray, Lord, ఓ ప్రభువారే that these four blessed experiences will come upon your people. నీ ప్రజలపైకి నాలుగు అద్భుతమైన అనుభూతులు వచ్చిన గాక. All the reproaches will be removed. అయ్యా వారి నిందలని తీసివేయబడును. They will experience the fullness of the presence of God 24/7. 24 దినాలు తండ్రి గంటలు 7 దినాలు వారి జీవితంలో దేవుని సన్నిధిని అనుభూతిని పొందుదురు గాక. They will experience the fragrance of heaven in their life. వారి జీవితంలో ఆ యొక్క సువాసన అనుభూతి పొందుదురు గాక. And the flow of the Holy Ghost from heaven to earth, they shall have a non-stop flow. అయ్యా ఎడతెరిపై వారు పరలోకం నుండి ఈ భూమికి ఆ యొక్క సరఫరాను పొందుదురు గాక. Hallelujah. Hallelujah. I speak the Gilgal, Bethel, Jericho, Jordan experiences upon everyone. ప్రతి ఒక్కరిపై గిల్గాలు, బేతేలు, యెరికో, యోర్దాను అనుభూతిని నేను ప్రకటించినాను. In Jesus' name, amen. యేసు నామములో ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. This was a prophetic message, prophetic revelation for you. ఇది ప్రవచనాత్మకమైన వాక్కు నీకు ప్రత్యక్షత అయి ఉంది. Share this with someone needs to hear this. ఎవరికైనా పంచుకోనండి, ఎందుకంటే ఎవరో ఒకరు ఇది వినాల్సి ఉంది. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్.